జగన్ రెడ్డి హయాంలో ఏపీలో విధ్వంసం తప్ప మరో మాట లేదు. 5 ఏళ్లలో ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీన్ మొత్తం మారిపోయింది. ఏపీ రూపురేఖలు మారుస్తానని శపథం చేసిన సీఎం చంద్రబాబు ఆ దిశగా దుమ్ము రేపుతున్నారు. ఉపాధి కల్పన, అభివృద్ధి మంత్రంతో 4.0 పవర్ చూపిస్తున్నారు. దీంతో రైజింగ్ ఏపీగా రాష్ట్రం దూసుకుపోతోంది. తన పాలనలో ఏపీని జగన్ రెడ్డి అధపాతాళానికి తొక్కేశారు. 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయేలా పరిపాలన సాగించారు. చేతకాని పనులతో, తుగ్లక్ నిర్ణయాలతో ఏపీ ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపించారు. అటు రాజధాని అమరావతిపై పగబట్టినట్లు ప్రవర్తించారు. పూర్తిగా విధ్వంసం సృష్టించారు. ఓ నియంతలా సాగిన జగన్ రెడ్డి పాలనలో ఏపీ అభివృద్ధి అన్న మాటకే నోచుకోలేదు. దీంతో ఏపీ భవిష్యత్తు మారాలంటే చంద్రబాబు నాయకత్వమే కావాలంటూ కూటమికి అధికారం కట్టబెట్టారు. కోట్లాది మంది ప్రజల ఆశల మధ్య అన్ని రకాలుగా పూర్తిగా చితికిపోయిన ఏపీని గాడిలో పెట్టేందుకు చంద్రబాబు మరోసారి సంకల్పించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు హయాంలో ఏపీ మళ్లీ జవసత్వాలు నింపుకుంటోంది. అమరావతి కొత్త కళతో కళకళ్లాడుతోంది. రాజధాని పనులతో పాటు ఉపాధి కల్పన, అభివృద్ధి మంత్రంతో చంద్రబాబు స్వర్ణాంధ్రప్రదేశ్ కు మార్గాన్ని సుగమం చేస్తున్నారు. చంద్రబాబు వచ్చాక ఏపీ బ్రాండ్ మొత్తం మారిపోయింది. రైజింగ్ ఆంధ్రాగా వెలిగిపోతోంది. బిల్ గేట్స్ తో ఒప్పందాలతో బాబు పవర్ ఏంటో మరోసారి రుజువైంది. ఏఐతో పాటు 5 కీలక రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఆరోగ్యం, విద్య, డిజిటల్ పాలన, వ్యవసాయం, ఏఐ టెక్నాలజీతో ప్రభుత్వ ఉద్యోగుల భాగస్వామ్యం వంటి రంగాల్లో సహకారాన్ని అందించనుంది. బిల్ గేట్స్, చంద్రబాబు సమక్షంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందాలను చేసుకుంది. వీటితో పాటు మరిన్ని అంశాల్లోనూ, కీలక రంగాల్లోనూ సాంకేతిక సహకారాన్ని అందిస్తామని బిల్ గేట్స్ ఈ సందర్భంగా తెలిపారు. అటు ఓవైపు ఢిల్లీలో బాబు బిల్ గేట్స్ తో ఒప్పందాలు కుదుర్చుకున్న వేళ ఇటు ఏపీలో లోకేష్ కూడా ప్రారంభోత్సవాలు చేసి ఏపీని అభివృద్ధి పదంలో నడిపించే ప్రయత్నంలో తండ్రితో పోటీ పడ్డారు. ఈ క్రమంలోనే విజయవాడ మల్లవల్లిలో అశోక్ లేలాండ్ బస్ బాడీ ప్లాంట్ ను లోకేష్ ప్రారంభించారు. ఈ ప్లాంట్ అశోక్ లేలాండ్ కు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ కు కూడా ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది. కేటాయించిన 75 ఎకరాల్లో మొదటి ఫేజులో 40 ఎకరాల్లో ఈ ప్లాంట్ ను అభివృద్ధి చేశారు. ఈ ప్లాంట్ కు ఏటా 4800 బస్సులను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ఈ కంపెనీ ద్వారా 4 లక్షలకు పైగా ఉద్యోగాలు రాబోతున్నాయని మంత్రి లోకేష్ తెలిపారు. పాదయాత్ర సందర్భంగా మల్లవల్లికి వచ్చినప్పుడు అశోక్ లేలాండ్ ను తిరిగి తీసుకొస్తానని హామీ ఇచ్చిన లోకేష్ ఆ హామీ నెరవేరినందుకు సంతోషంగా ఉందన్నారు. తనను నమ్మి బస్ బాడీ ప్లాంట్ ను ప్రారంభించిన అశోక్ లేలాండ్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. These investments signify a new era of industrial growth and resilience for Andhra Pradesh towards speed of doing business. We are now open for business driven by innovation and commitment for sustainable development. I'd like to thank Ashok Leyland for gifting the double-decker EV bus to our state. A great brand ambassador of Ashok Leyland and made in Andhra Pradesh, applying around the roads of Visakhapatnam. I'd like to particularly thank the leadership of Ashok Leyland for their renewed belief in the state and particularly in the family. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడంతో మళ్లీ ఏపీకి బ్రాండ్ వచ్చిందన్న సంతోషం ఏపీ ప్రజల్లో కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పారిశ్రామికవేత్తల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఫలితంగా ఆర్సెల్ఆర్ మిక్చర్, టాటా పవర్ వంటి ప్రధాన సంస్థలు 7 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడంతో ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఇక జగన్ హయాంలో అమరావతి ఒక ఎడారిలా మారిపోయింది. కానీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో అమరావతి కొత్త కళ సంతరించుకుంది. కొత్త ఆశలతో ఊపిరి పోసుకున్న ఆంధ్రుల కలల రాజధాని ఇప్పుడు సాకారం దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. మరోవైపు పెట్టుబడుల వెల్లువ సంస్కరణలతోనూ యావత్ రాష్ట్రం పదంలో దూసుకుపోయేలా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఓ పక్క రాజధాని అమరావతిలో నిర్మాణ పనులకు వేగంగా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం, మరోపక్క ఈ ప్రాంతాన్ని త్వరితగతిన అభివృద్ధి చేసేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగా పలు సంస్థలకు ఏపీ CRDA భూములను కేటాయించింది. ఈ కేటాయింపుల్లో భాగంగా మంగళగిరి సమీపంలోని నిడమరులో ఐటీ టవర్ ను నిర్మించేందుకు L&T సంస్థకు 10 ఎకరాలు కేటాయించారు. ప్రస్తుతానికి ఏపీలో విశాఖ తర్వాత మంగళగిరి ప్రాంతంలో మాత్రమే కొన్ని ఐటీ కంపెనీలు పనిచేస్తున్నాయి.
అయితే హైదరాబాద్, బెంగళూరు మాదిరి అమరావతిని కూడా ఐటీ ఉద్యోగులకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా రాజధాని ప్రాంతంలో తొలి ఐటీ టవర్ గా దీన్ని నిర్మించనున్నారు. మొత్తానికి కూటమి ప్రభుత్వం రాకతో ఏపీ కొత్త కళతో కళకళ్లాడుతోంది. జగన్ హయాంలో వెలవెలబోయిన రాష్ట్రానికి చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ ఊపిరులూదింది. వరుస ఒప్పందాలు, పెట్టుబడులతో చంద్రబాబు దృఢ సంకల్పం మరోసారి బయటపడిందని ఏపీ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.